వేదిక మీద ఉన్న మా సినీ రంగ ప్రముఖులు అందరికీ, ఈ చిత్ర యూనిట్కి నా అభినందనలు. నేను గత చాలా కాలంగా డబ్బింగ్ సినిమాల ఆడియో ఫంక్షన్కి కానీ మరొక ఫంక్షన్కి కానీ ఆడియోకి కానీ మరొక దానికి కానీ డబ్బింగ్ సినిమాలకి దూరంగా ఉన్నాను. డబ్బింగ్ సినిమాల మీద కోపం కాదు, డబ్బింగ్ సినిమాల ప్రభావం తెలుగు సినిమా మీద చాలా ఎక్కువగా పడి చిన్న సినిమాల స్థానాన్ని డబ్బింగ్ సినిమాలు ఆక్రమించి చిన్న సినిమాలకి స్క్రీన్స్ లేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు ఒక్క సినిమా డబ్బింగ్ సక్సెస్ అయ్యేసరికి రెగ్యులర్గా సినిమాలు తీసే నిర్మాతలు కూడా చెన్నై వెళ్ళి కూర్చొని అక్కడ కొబ్బరికాయ కొట్టిన ప్రతి సినిమాకి అడ్వాన్స్ ఇచ్చి ఆ సినిమాని విపరీతమైన పబ్లిసిటీ చేసి రిలీజ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. యాక్చువల్గా ఆలోచిస్తే మన సూపర్ స్టార్స్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి హీరోకి, మహేష్ బాబు లాంటి హీరోకి, రామ్ చరణ్ కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, మిగతా ఎంతమంది హీరోస్ ఉన్నారో, ప్రభాస్ కానివ్వండి, ఎవరికైనా సరే మన తెలుగు సినిమా డబ్బింగ్ కంటే కనీసం 50-60 లక్షలు ఉచితం గొప్ప విషయం. ఎవరైనా చిన్న హీరో కనుక అయితే ₹1,00,000 కూడా అడిగే పరిస్థితి లేదు. కానీ అక్కడ ఇప్పుడే పుట్టిన హీరో ఎవరైనా ఉంటే ₹1,00,00,000 మనం కొంటున్నాం తెలుగుకి. ₹1,00,00,000 నుంచి 32-38 కోట్ల వరకు డబ్బింగ్ సినిమాల మీద మనం పెడుతున్నాం. అంటే టోటల్గా తెలుగు మార్కెట్ని డబ్బింగ్ మార్కెట్తో నింపేస్తున్నాం. అందుకని డబ్బింగ్ సినిమా ఫంక్షన్స్కి, ప్రమోషన్కి ఎందుకు వెళ్ళాలి అనే ఒక నిర్ణయంతో నేను చాలా కాలంగా రాలేదు. ఇప్పుడు వచ్చింది కూడా నేను కేవలం ఈ అబ్బాయి కోసం. 9వ సంవత్సరంలో ఫస్ట్ డైరెక్ట్ చేశాడు కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్, కేర్ ఆఫ్ ఫుట్పాత్. నాకు దర్శకుడు అంటే ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే దర్శకుడు అనేవాడే ఏదైనా సాధించగలడు, ఏదైనా చేయగలడు. ఇంతవరకు చరిత్ర సృష్టించిన వాళ్ళంతా దర్శకులే. మీరు ఏ సినిమా అయినా తీసుకోండి, నాటి 10 కమాండ్మెంట్స్ దగ్గర నుంచి, బెన్హార్ దగ్గర నుంచి, మొఘలి ఆజం దగ్గర నుంచి, మొన్నటి సినిమాల నుంచి, మొన్న క్రియేట్ చేసిన బాహుబలి నుంచి, ఏదైనా సరే దర్శకుడే. డైరెక్టర్ కెన్ డూ ఎనీథింగ్. దర్శకుడు క్రియేట్ చేస్తే దాన్ని మంచి ఆర్టిస్టులు దొరికితే ఘనమైన విజయం అవుతుంది. అలా 9వ ఏట దర్శకుడైన మన సౌత్ ఇండియన్ బిడ్డను చూస్తే నాకు నిజంగా ఆనందం వేసింది. లాస్ట్ టైం నన్ను వచ్చి కలిసినప్పుడు అతని సినిమా కూడా చూపించాడు. తర్వాత ఇప్పుడు ఈ మాంజా సినిమాని అతను డైరెక్ట్ చేశాడు, యాక్ట్ చేశాడు కూడా. నేను చూశాను సినిమా. నాకు దగ్గర 1 మంత్ బ్యాక్ చూపించారు. ఇట్స్ ఎ డిఫరెంట్ ఫిలిం. ప్రతి వాళ్ళు ఈ వేదిక మీదకి వచ్చి మాది డిఫరెంట్ ఫిలిం అని చెప్తుంటారు. ఇది నా పిక్చర్ కాదు కాబట్టి డిఫరెంట్ ఫిలిం అని చెప్తున్నారు. నలుగురు కుర్రాళ్ళ కథ. జీవితంలో వాళ్ళు పోలీసుల చేతులతో దెబ్బలు తిని ఆ పోలీసు వ్యవస్థని హెడ్ని చంపేయాలనుకునే కుర్రాడు. హౌ దే డిడ్ ఇట్, వాళ్ళకు వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటి. చాలా ఇంట్రెస్టింగ్గా సినిమా తీశారు. మాంజా అంటే చాలామందికి తెలియదు. మనం సంక్రాంతికి గాలిపటాలకి
పోటీ పడి గాలిపటాలు ఒక గాలిపటానికి మరో గాలిపటం దారం తగిలి తెగిపోవాలని చెప్పి గాజు పెంకుని నూరి మైదా అవన్నీ కలిపి దారానికి మనం రాస్తాం. అది గనక పీక్క తగిలితే కోసుకుపోతుంది, ప్రమాదం. అలాంటిది గాలిపటానికి వేస్తారు ఆ దారాన్ని. ఆ దారమే ఈ కథ. ఆ దారంతో ఏం చేయాలనుకున్నారు? దారంతో ఒక పోలీస్ ఆఫీసర్ చంపాలనుకున్న చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. నాకు సినిమా చూసినంత వరకు డిఫరెంట్గా ఉందనిపించింది. అందులోనూ ఆ కుర్రాడు ఆ వయసుకి తీసిన టేకింగ్ చాలా మెచ్యూర్డ్ డైరెక్టర్ తీసినంత బాగా తీసాడు. కీప్ ఇట్ అప్ కిషన్. నీలాంటి వాళ్ళ నుంచి భవిష్యత్తు ఆశిస్తున్నాం మేము. ఎందుకంటే మేము కూడా కష్టపడి వచ్చాం, మా వరకు మాకు ఒక స్థాయిని తెచ్చుకున్నాం. నెక్స్ట్ వచ్చే జనరేషన్ మీరే నిలబెట్టాలి, ముఖ్యంగా సౌత్ ఇండియన్ గౌరవానికి నిలబెట్టాలి. అలా ఈ సినిమాలో అవికా గౌర్, ఆ అమ్మాయి ఎంత పాపులర్ అయిద్దో మీ అందరికీ తెలుసు. బట్ ఈ సినిమాలో మాత్రం చాలా బాగా చేసింది ఆ అమ్మాయి. సో విత్ ఆల్ దిస్ ప్లస్ కంటెంట్స్ ఈ సినిమా తప్పకుండా విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. ఎంత విజయాన్ని సాధిస్తుంది, ఎంత గొప్పగా ఆడుతుంది, ఇలాంటివి మనం చెప్పలేం. బట్ ఇట్స్ అ గుడ్ ఫిలిం. డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి అలాంటి పిక్చర్. అందువల్ల ఇవాళ ఆడియో ఫంక్షన్స్ చూస్తుంటే కొంచెం బాధ వేస్తుంది, భయం వేస్తుంది. ఎందుకంటే పూర్వం ఈ కుర్రాడు బాగా డైరెక్ట్ చేశాడని, అవికా గారు బాగా యాక్ట్ చేసిందని అని మేము చెప్పేవాడు, ఇతరులు, థర్డ్ పర్సన్స్. కానీ ఇప్పుడు నేను బాగా చేశాను, నేను బాగా యాక్ట్ చేశాను, అసలు డైరెక్షన్ అదరగొట్టేశాను, యాక్టింగ్ అదరగొట్టేశాను అని ఆడియో ఫంక్షన్లో చెప్పుకునే పరిస్థితి వచ్చేసింది. అంటే ఇంకెవడో చెప్పేవాడు లేడనమాట. అందుకే ఆ ఫంక్షన్స్ అంటే చాలా అసహ్యం వేస్తుంది, జనానికి కూడా వేస్తుంది అసహ్యం. మీ గురించి మీరే డబ్బా కొట్టుకుంటారంటే మేము కదా సినిమా చూసి చెప్పాలి. అలాంటి పరిస్థితి కాకుండా ఇలాంటి ఆ ఫంక్షన్స్ మీ గురించి మీరు మాట్లాడుకోకుండా జనం మాట్లాడుకునేవ్వండి. నౌ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ మాంజా కంగ్రాచులేషన్ చెప్తూ ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని, ముఖ్యంగా రాజ్ కందుకూరి, రామ్ సత్యనారాయణ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ పెట్టి సినిమా గురించి మాట్లాడరా అంటే ఇండస్ట్రీలో అక్కడ ఇది జరుగుతూ ఉంది, ఇది జరుగుతూ ఉంది, ఇది ఎందుకురా ప్రెస్ మీట్, అదో స్టేట్మెంట్ ఇచ్చుకోవచ్చుగా, నీ సినిమాని ప్రమోట్ చేసుకో. ప్రతి ఆడియో ఫంక్షన్లోనే ఇదే జరుగుతుంది. సినిమా గురించి ఎవడ మాట్లాడటం, మిగతా అన్నీ మాట్లాడతారు. అంచేత పెట్టుకున్న ఫంక్షనే సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి, ఆ సినిమాలో ఉన్న విశేషాలు చెప్తూ ఫంక్షన్ చేస్తే బాగుంటుంది. సో వన్స్ అగైన్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. గిరిధర్ ఈజ్ బిహైండ్ ది స్క్రీన్ అనుకుంటాను. రియల్గా ఈ సినిమా సక్సెస్ అయ్యి అతనికి మంచి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.